హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ అందరికీ పచ్చజొన్నలతో జావని ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. అయితే జొన్నలు అనేవి మనకి 2 రకాలు ఉన్నాయండి. తెల్ల జొన్నలు అండ్ పచ్చజొన్నలు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే తెల్ల జొన్న అనేది మనకు కొంచెం గింజ అనేది గట్టిగా ఉంటుంది, మనకి పచ్చజొన్నతో పోల్చుకుంటే. అలాగే కలర్ కూడా తెల్ల జొన్న అనేది తెల్లగా ఉంటుంది అండ్ పచ్చజొన్న అనేది కొంచెం ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్ షేడ్ అనేది వస్తుందండి. అలాగే టేస్ట్ వచ్చేటప్పటికి తెల్ల జొన్నలు కొంచెం మనకి చప్పగా అనిపిస్తుంది. పసుపు జొన్నలు ఏంటంటే కొంచెం మనకి డిఫరెంట్‌గా కొంచెం స్వీట్‌నెస్ అనేది వస్తుంది. అలాగే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఉంటుందండి ఈ పచ్చ జొన్నకి. అందుకే జావ చేసుకుంటే దీంతో చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది కూడా చాలా ఎక్కువ అన్నమాట. అయితే ఈ పచ్చ జొన్నలు కూడా మనం తెల్ల జొన్నల్ని ఏ విధంగా అయితే మనం యూజ్ చేస్తున్నామో అదే విధంగా యూజ్ చేసుకోవచ్చండి. అంటే రొట్టె రూపంలో కావచ్చు, లేదంటే నూకాడించుకొని చాలామంది రైస్ కింద యూజ్ చేసుకుంటారు, అలా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ జొన్న పిండితో మనం దోసలు కూడా వేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మనం ఈ జొన్న జావని ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ జొన్నల్ని ఏమైనా డస్ట్ ఉంటే క్లియర్ చేసేయండి. ఆ తర్వాత దాన్ని ఒక 2 సార్లు వాష్ చేసి ఎండలో ఎండబెట్టుకోండి జొన్నల్ని. ఆ తర్వాత ఆరిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత మనం ఇలాగా జస్ట్ నేను మిక్సీలో వేసేసుకున్నానండి. ఒక 2, 3 పల్స్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా రవ్వలా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇలా బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక 1 పర్సన్‌కి నేను చెప్తున్నానండి ఇది. ఒక 3 స్పూన్లు రవ్వను తీసుకొని ఒక 200 ఎంఎల్ ఆఫ్ వాటర్‌ని వేయండి. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 4 అవర్స్ మీరు కంపల్సరీ నానాలండి. అది మీరు వైట్ జొన్నలైతే కంపల్సరీ 6 అవర్స్ ఉండాలండి. ఇదైతే మనకి 4 అవర్స్ సరిపోతుంది. అంటే గింజ అనేది కొంచెం దాంతో పోలిస్తే కొంచెం గట్టితనం అనేది తక్కువ కాబట్టి ఒక 4 అవర్స్ సరిపోతుంది. ఇలా ఒక 4 అవర్స్ నానిన తర్వాత మనం జావని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 4 గంటల తర్వాత నూక అనేది చక్కగా నానిందండి. ఇప్పుడు మనకి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి అందులో ఓ 250 ఎంఎల్ వాటర్ వేస్తామండి. ఇది మనకి జావ ఉడకడానికి సరిపోతుంది. ఇది ఒక 2 నిమిషాలు మనకి జస్ట్ లైట్‌గా బాయిల్ అయితే చాలండి. బాగా తళతళ మరిగిపోతే మనం నానబెట్టుకున్న నూక వేయగానే అది ఉండకట్టేస్తుందనమాట. అందుకే జస్ట్ మనకొక 2 నిమిషాలు బాయిల్ అయితే చాలండి. అయితే ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ నూకని అందులో వేసేద్దామండి. గరిటెతో ఒక్కసారి కలపండి. ఎందుకంటే మనం బరకగా ఆడుకున్నాం కదా! నూక అనేది మనకి కిందన ఉండిపోతుందనమాట. ఇలా చూసారా కిందన ఉండిపోయింది. అందులో కూడా కొన్ని వాటర్‌ని వేసి ఇందులో మిక్స్ చేసేద్దామండి. ఇది మనకి ఒక పొంగు వచ్చేంత వరకు కంపల్సరీగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి. పొంగు వచ్చిన తర్వాత మనకి ఉడకడం స్టార్ట్ అవుతుందనమాట. ఇలా ఒక 5 నిమిషాలు పడుతుంది మనకి పొంగొచ్చేంత వరకు. జస్ట్ ఒక 5 నిమిషాలు మీరు అలా గరిటెతో మిక్స్ చేస్తూ ఉంటే మీకు ఉండనేది కట్టదనమాట. లేదంటే నూక అనేది కిందన మనకి ఉండిపోయి ఉండ కట్టేస్తుంది. ఇలా చూసారా పొంగొచ్చింది. ఇలా పొంగొచ్చిన తర్వాత ఒక 2 సార్లు కలుపుకొని మీరు ఫ్లేమ్ అనేది తగ్గించేయాలి. స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకుంటే మీకు చక్కగా ఉడుకుతుందనమాట. నూక లోపట గింజ వరకు కూడా ఉడుకుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న వెంటనే మనకు ఫ్లేమ్ అనేది తగ్గించిన తర్వాత మనం ఇందు మీద మూత పెట్టుకుంటామండి. మూత పెట్టుకున్నాం అంటే కంపల్సరీ మొత్తం అంతా క్లోజ్ చేయకూడదండి. జస్ట్ చిన్న గ్యాప్ అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను మూత పెట్టి చూపిస్తున్నాను. ఇలా మూత పెట్టిన తర్వాత జస్ట్ చిన్న గ్యాప్ అనేది ఇవ్వాలి. లేదంటే కొంచెం మంట ఫ్లేమ్ ఉన్నా కూడా కంపల్సరీ పొంగిపోతుందండి. దానివల్ల ఇలా సైడ్‌కి చిన్న గ్యాప్ ఇచ్చి మీరు పెట్టుకొని ఉడకపెడితే చక్కగా మీకు ఉడికిపోతుందండి. ఇది మనకు ఒక 20 నిమిషాలు కంపల్సరీ పడుతుంది. ఇలా దగ్గరగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటాం. మీ స్వీట్‌కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 1 ½ స్పూన్ వరకు బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లాన్ని వేసేసి ఒక 5 నిమిషాలు మనకు ఉడికితే సరిపోతుందండి. బెల్లం వేసిన ఒక 5 నిమిషాల తర్వాత జస్ట్ చిన్నది చిటికెడు సాల్ట్‌ని వేసుకోండి. సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు బెల్లం వేసి మరిగిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది మనకి థిక్‌గానే వచ్చేస్తుందండి. ఇలా పల్చగా ఉండదు. చల్లారిన తర్వాత మనకి గట్టిగా వచ్చేస్తుందనమాట. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు మనకు ఉడికితే సరిపోతుందండి. ఇలా పొంగొచ్చేసింది కదా! మనకు ఉడికిపోయిందండి. నూక లోపటి వరకు కూడా ఉడికిపోతుంది. కాకపోతే కంపల్సరీ ఒక 20-25 మినిట్స్ వరకు చాలా సిమ్‌లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా సిమ్‌లో పెట్టి ఉడికించడం ద్వారా మనకి ఈజీగా డైజెషన్ అవుతుందండి. అయితే మనకి జావ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని
ఒక్క 10 నిమిషాలు మనకి చల్లారిన తర్వాత కొంచెం జావ కొంచెం కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం థిక్‌గా అవుతుందండి. గ్లాస్‌లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎన్నో పోషకాలున్న ఈ పచ్చజొన్నల జావ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ పచ్చజొన్నల్ని ఎవరు ఎక్కువగా తీసుకుంటే మంచిదో కూడా తెలుసుకుందామండి. చాలామంది బరువు తగ్గాలనుకుంటారండి. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ పచ్చజొన్నల్ని యూజ్ చేయండి. వాళ్ళు కంపల్సరీగా వెయిట్ అనేది తగ్గుతారు. అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ పచ్చజొన్నలు చాలా ఎక్కువగా తీసుకోండి. చాలా మంచిది. అలాగే గ్లూటిన్ ఎలర్జీస్ ఉంటాయండి చాలామందికి. అలాంటి వాళ్ళకి చక్కగా ఈ పచ్చజొన్నలు మంచి ఫుడ్ అండి. గ్లూటిన్ ఎలర్జీస్ అనేవి కూడా వాళ్ళకి రావన్నమాట ఈ పచ్చజొన్నలను యూజ్ చేస్తే. అలాగే జీర్ణక్రియ సమస్యలు ఉంటాయండి. అంటే గ్యాస్, బ్లోటింగ్ అలాంటి సమస్యలు అనేవి ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ పచ్చజొన్నలు మంచి ఫుడ్ అండి. అలాగే ఈ పచ్చజొన్నలు మనకి టేస్ట్‌తో పాటు పోషకాలు కూడా చాలా ఎక్కువ అండి. ఇందులో విటమిన్ బి అండ్ సి ఉన్నాయి. అలాగే ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి బ్లడ్‌లో గ్లూకోజ్‌ని చాలా స్లోగా రిలీజ్ చేస్తాయన్నమాట. అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళ డైట్లో ఈ పచ్చజొన్నల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఈ పచ్చజొన్నల్లోని ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. అయితే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఈ పచ్చజొన్నల్ని మీ డైట్లో ప్లాన్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.